హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక ఎపిక్ బ్లాక్ బాస్టర్ చిత్రం అని చెప్పాలి. ఈ సినిమా 2018లో విడుదలైంది. రుసో బ్రదర్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇది MCU యొక్క మొదటి 3 దశల క్లైమాక్స్ గా పరిగణించబడుతుంది. ఇందులో అన్ని సూపర్ హీరోలు ఒకే విలన్ తో పోరాడతారు. ఇందులో ముఖ్యమైన విలన్ వచ్చేసి థానోస్. జోష్ బ్రోలిన్ ఆయన 6 ఇన్ఫినిటీ స్టోన్స్ ను సేకరించి యూనివర్స్ లో జీవులను తుడిచిపెట్టాలనే లక్ష్యం కలిగి ఉంటాడు. సినిమా రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్, క్రిస్ హేమ్స్వర్త్, స్కార్లెట్ జొహాన్సన్ మరియు మరెన్నో స్టార్స్ తో నిండి ఉంది. ఇక సినిమా ప్రారంభంలో థానోస్ యొక్క బ్లాక్ ఆర్డర్ ఆస్గార్డ్ ఓడను దాడి చేస్తుంది. థార్ సినిమా రాగ్నారోక్ తర్వాత థానోస్ ఆస్గార్డియన్లను చంపి పవర్ స్టోన్ ను తీసుకుంటాడు. లోకి థానోస్ చేత చంపబడతాడు మరియు థార్ హిమ్డాల్ సహాయంతో హల్క్ ను భూమికి పంపుతాడు. థానోస్ స్పేస్ స్టోన్ కూడా తీసుకుంటాడు. భూమి మీద హల్క్ డాక్టర్ స్ట్రేంజ్ మరియు వాంగ్ ను కలుస్తాడు మరియు థానోస్ గురించి హెచ్చరిస్తాడు. టోనీ స్టార్క్ మరియు పెప్పర్ పార్ట్స్ ను థానోస్ బ్లాక్ ఆర్డర్ దాడి చేస్తుంది. టైమ్ స్టోన్ కోసం స్ట్రేంజ్ ను పట్టుకుంటారు. టోనీ స్పైడర్ మ్యాన్ మరియు స్ట్రేంజ్ తో కలిసి థానోస్ ఓడకు వెళ్తారు. అక్కడ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ బృందం కూడా వస్తుంది. థార్ సిగ్నల్ వల్ల వారు స్ట్రేంజ్ ను రక్షిస్తారు, కానీ థానోస్ టైమ్ స్టోన్ తీసుకుంటాడు. ఇక ఇదే సమయంలో వకాండాలో కెప్టెన్ అమెరికా, బ్లాక్ విడో, ఫాల్కన్, విజన్ మరియు స్కార్లెట్ విచ్ దాక్కుంటారు. విజన్ లో మైండ్ స్టోన్ ఉంది కాబట్టి థానోస్ దాని కోసం వస్తాడు. ఫ్యూరీ స్టోన్ ను తీసేయడానికి ప్రయత్నిస్తుంది. థానోస్ బ్లాక్ ఆర్డర్ వకాండాను దాడి చేస్తుంది మరియు భారీ యుద్ధం కూడా జరుగుతుంది. థార్, బ్లాక్ పాంథర్ మరియు అవెంజర్స్ అందరూ పోరాడతారు. గార్డియన్స్ థానోస్ ను ఆపడానికి నోవేర్ గ్రహానికి వెళ్తారు. అక్కడ రియాలిటీ స్టోన్ కోసం. అక్కడ గమోరా థానోస్ కుమార్తె అతన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది, కానీ థానోస్ ఆమెను తీసుకువెళ్తాడు. టైటాన్ గ్రహం మీద టోనీ, స్ట్రేంజ్, స్పైడర్ మ్యాన్ మరియు గార్డియన్స్ థానోస్ తో పోరాడతారు. వీళ్ళు థానోస్ ను దాదాపు ఓడిస్తారు, కానీ స్టార్ లార్డ్ గమేరా మరణం వల్ల కోపంతో థానోస్ ను విడిచిపెట్టడం వల్ల స్ట్రేంజ్ స్టోన్ ఇస్తాడు టోనీను రక్షించడానికి. చివరగా వకాండాలో థానోస్ వస్తాడు మైండ్ స్టోన్ కోసం. స్కార్లెట్ విచ్ స్టోన్ ను నాశనం చేస్తుంది, కానీ థానోస్ టైమ్ స్టోన్ తో సమయాన్ని తిరిగి తిప్పి స్టోన్ తీసుకుంటాడు. అన్ని స్టోన్స్ తో థానోస్ స్నాప్ చేస్తాడు మరియు యూనివర్స్ లో జీవులన్నీ దుమ్ముగా మారుతాయి. బ్లాక్ పాంథర్, స్పైడర్ మ్యాన్, స్టార్ లార్డ్, డాక్టర్ స్ట్రేంజ్, గ్రూట్ మరియు మరెన్నో హీరోలు అదృశ్యమవుతారు. థానోస్ తన లక్ష్యం సాధించి ఒక ప్లానెట్ మీద రిటైర్ అవుతాడు. సినిమా ముగింపు వచ్చేసి థానోస్ విజయంతో ముగుస్తుంది. పోస్ట్ క్రెడిట్ సన్నివేశంలో నిక్ ఫ్యూరీ, కెప్టెన్ మార్వెల్ కనబడతారు. యాక్షన్ సన్నివేశాలు అద్భుతమైనవి, ముఖ్యంగా వకాండా బ్యాటిల్ మరియు టైటాన్ ఫైట్. ఇక థీమ్స్ ని చూసినట్లయితే త్యాగం, బ్యాలెన్స్ మరియు ఫెయిల్యూర్. స్ట్రేంజ్ ఒకే ఒక విజయ మార్గం ఉందని చెప్పటం ఎండ్ గేమ్ కు లింక్. ఎండ్ గేమ్ కోసం ఎగ్జైట్మెంట్ సృష్టిస్తుంది. ఇది సూపర్ హీరో జానర్ ను రీడిఫైన్ చేసింది, ఫ్యాన్స్ ను షాక్ చేసిందనే చెప్పాలి. ఇక ఇదొచ్చేసి అవెంజర్స్ ఫ్యాన్స్ కోసం మస్ట్ వాచ్ మరియు MCU జర్నీలో కీలక చిత్రం అని చెప్పాలి. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని కూడా చెప్పాలి. ఇంతకీ ఈ మూవీ కనుక మీరు చూడకపోతే తప్పకుండా చూడండి. ఒకవేళ చూస్తే కనుక మీకు ఇందులో ఏ సీన్ బాగా నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ రివ్యూ నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుంటా.